ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బ్రోకలీ పాస్తా. బ్రోకలీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాస్తా, బ్రోకలీ, ఇటాలియన్ హెర్బ్స్, మిరియాల పొడి, చీజ్, పాలు, ఉప్పు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఇది రెడీ చేసేసుకోవటమే. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని ఈజీగా రెండు కూడా మనము చక్కగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్రోకలీ, తర్వాత పాస్తా, ఈ రెండు కూడా చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. అందుకని ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇందులో మనము ఎంత పాస్తా ఉపయోగించుతామో అది ఇందులో యాడ్ చేసేసుకొని ఫస్ట్ బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇది తినడానికి వీలుగా రెడీ చేసుకోవాలి కదా. నేను ఉపయోగించుతున్న పాస్తా ఏంటంటే ఇది మిల్లెట్స్తో తయారు చేసినటువంటి పాస్తా అనమాట. సో రెగ్యులర్ పాస్తా ఏంటంటే జనరల్గా మైదా ఉపయోగించుతూ ఉంటారు. సో ఇది మిల్లెట్స్తో చేసింది కాబట్టి ఇది మోర్ హెల్దీ అనమాట. సో పాస్తా ఇందులో యాడ్ చేసేసాను. తర్వాత ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ ఏంటంటే మనము ఈ బ్రోకలీని రెడీ చేసుకుని తర్వాత బ్రోకలీ కూడా కొంచెం అంతా బ్లాంచ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో కూడా మనము చక్కగా వాటర్ యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాను. ఇది మనము బ్రోకలీ బ్లాంచింగ్ కోసం అన్నమాట. ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సో ఈ లోపల మనము బ్రోకలీని చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద కట్ చేసేసుకుందాం. సో చూడటానికి మనకి ఎగ్జాక్ట్గా కాలీఫ్లవర్ ఎలాగుంటుందో అలాగుంటుంది. సో ఇక్కడ పాస్తా కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. అది చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. ఆల్రెడీ పాస్తా ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్ అనమాట, అంటే అది ప్రీ కుక్డ్ ప్రోడక్ట్. సో దాన్ని మనము మళ్ళీ రీహైడ్రేట్ చేస్తున్నాం అనమాట. వాటర్ యాడ్ చేసి మళ్ళీ కుక్ చేస్తున్నాం. సో ఈ ఫ్లోరెట్స్ని చిన్న చిన్నగా తినడానికి వీలుగా ఉండేటట్టుగా మనం మరీ పెద్దగా కాకుండా తినడానికి వీలుగా ఉండేటట్టుగా ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో ఇది బేసిక్గా ఏంటంటే మనకి బ్రోకలీని యాంటీ క్యాన్సర్ ఫుడ్ లాగా పరిగణిస్తామన్నమాట. ఇందులో ఉన్నటువంటి ఫైటో కెమికల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే యాంటీ క్యాన్సర్ లాగా ఉపయోగపడతాయి. అలాగే వైటమిన్ సి ఉంటుంది, కే ఉంటుంది ఇందులో ముఖ్యంగా. సో బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ లాగా కూడా పనికొస్తుంది అన్నమాట. సో చిన్నగా మనం దీన్ని కట్ చేసేసుకున్నాం. రెడీ. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఆ బాయిలింగ్ వాటర్లో మనం ఇది యాడ్ చేసుకుందాం. ఈ లోపల పాస్తా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని మనము వాటర్ తీసేసి దాన్ని రెడీ చేసుకుందాము. మనము పాస్తాకి కావాలి కదా, అది రెడీ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ కూడా మన ఈ వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులో బ్రోకలీ యాడ్ చేసేసుకుందాం. ఇది బ్లాంచింగ్ అంటారు, ఎందుకంటే మనము వాటర్ని బాయిల్ చేసేసి తర్వాత ఆ బాయిలింగ్ వాటర్లో వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక 2 minutes అలా వదిలేసి తర్వాత మనం డ్రైన్ చేసుకోవటం అనమాట. దాన్ని బ్లాంచింగ్ అంటారు. ఈ బ్లాంచింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి లోపల ఏమైనా పురుగు లాంటివి లేకుంటే బ్యాక్టీరియా కంటామినేషన్ అలాంటివి ఏమైనా ఉన్నా మట్టి అట్లాంటిది ఉన్న అదంతా కూడా కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ వాష్ చేసేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. 2 minutes కంటే ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఆల్రెడీ మళ్ళీ బాయిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి తీసేస్తున్నాను.
సో రెడీ అయినవి ఇందులో ఈ ప్లేట్లో వేసుకుంటాను. ఫస్ట్ పాస్తా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ వీటిని కూడా డ్రైన్ చేసేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి తర్వాత పాలు యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా చక్కగా వచ్చేసింది. సో మనకి బ్రోకలీ కూడా రెడీ అయిపోయింది. పాస్తా అండ్ బ్రోకలీ రెండు కూడా రెడీ అయిపోయినాయి. సో మనకి ఇక్కడ పాలు కూడా చక్కగా బాయిల్ అవటం స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనము చీజ్ యాడ్ చేసుకోవాలి ఆ థిక్నెస్ రావడానికి. అయితే చీజ్ ఏంటంటే ఆల్రెడీ కొంచెము ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు మనము ఎంత కావాలి అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ ఫస్ట్ చీజ్ మాత్రమే యాడ్ చేసి మిగిలిన మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకుని చీజ్ కరిగిపోతుంది పాలల్లో. కరిగిన తర్వాత ఒకలాంటి థిక్నెస్ వస్తుందన్నమాట. నెక్స్ట్ పెప్పర్, తర్వాత ఇటాలియన్ హర్బ్స్. సో చీజ్ కరిగే వరకు మనం దీన్ని కొంచెం సేపు కుక్ చేద్దాము. చీజ్ కరిగిన తర్వాత ఉప్పు చూసుకుని అవసరమైతే ఉప్పు యాడ్ చేసుకోవాలి. లేకపోతే లాస్ట్లో అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో చక్కగా ఇది మిక్స్ అయిపోతుంది. సో పిల్లలకి ఎక్కువ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఫారిన్ డిష్ కాబట్టి మనకి పెద్దవాళ్ళకంటే పిల్లలు యంగర్ జనరేషన్ పాస్తాను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇందులో చీజ్ యాడ్ అయినందుకు మనకి చక్కటి ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత కాల్షియం కంటెంట్, పాలు చీజ్ రెండు కలిపి కాల్షియం అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బ్రోకలీలో కూడా కాల్షియం అనేది చక్కగా ఉంటుంది. సో ఎముకలు బాధలు ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ వస్తున్నప్పుడు, అంటే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా ఇలాంటి డిష్ చేసి తీసుకుంటే కనుక కాల్షియం కంటెంట్ అనేది మనకి ఈ డిష్లోంచి వచ్చేస్తుంది అనమాట. సో చూడండి చక్కగా క్రీమీగా తయారైంది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పాస్తా, బ్రోకలీ ఈ రెండు కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చక్కగా ఒకసారి ఇది బాయిల్ అయిన తర్వాత ఉప్పు చూసుకుని దాన్ని బట్టి మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం థిక్గా మనము ఇది తీసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడే సర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారే కొద్ది ఇది థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇక్కడే మనము స్టాప్ చేసేసి సర్వ్ చేసుకుందాము.